శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతలోని అనుష్ఠాన ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. సిద్ధాంతములను ఏకరూపెట్టుట కంటే అనుష్ఠానము నొక్కి చెప్పుట గీతాచార్యులకు పరమ ప్రీతి. కనుకని సహజ వస్తువుకు పరమాత్మను గురించి ఒకంత మాత్రమే తెలియజేసి ఆ పరమాత్మను చేరుటకు కావలసిన సాధన సంపత్తిని విస్తారముగా గీత ఎందుకు ప్రకటించారు. 2వ అధ్యాయమందులో స్థితప్రజ్ఞ లక్షణములు, 6వ అధ్యాయమందులో యోగాభ్యాస పద్ధతి, 12వ అధ్యాయమందులో భక్తుని లక్షణములు, 13వ అధ్యాయమందులో జ్ఞానగుణములు, 16వ అధ్యాయమందులో దైవీ సంపద వివరణ ముండగనేవి ఇందుకు తార్కాణము. సిద్ధాంత ప్రతిపాదన కంటే అనుష్ఠాన నిర్వహణమే చాలా గొప్పదని ఇట్టి బోధన ద్వారా భగవానుడు తెలియజేస్తున్నారు. గీతా గ్రంథము తెరవగానే మొట్టమొదట ఈ సత్యము కండ్లకు కొట్టినట్లు పాఠకులకు అవపడుతుంది. నైతిక పత్రము కలవానికి ఆధ్యాత్మిక సూత్రములు హృదయముల ఎన్నటికీ ప్రవేశింపజాలవు. చిత్తశుద్ధి లేని వానికి జ్ఞానము వంటపట్టదు. భూషణ క్షేత్రమున సస్యము వృద్ధికి రాదు. అట్లాగే కావున హృదయ నిర్మలత్వము కావలసిన సాధనలు జీవునకు ప్రప్రదమున అత్యంత ఆవశ్యకములు. ఈ సత్యమునకు తిరిగియే గీతాచార్యుల వారు శీల నిర్మాణమునకు విశేష ప్రాధాన్యం సంగుతూ పోతున్నారు. సహజ వస్తువు అనేటువంటి పరమాత్మ ఉన్నటువంటి ప్రీతిలో ఏ ఒక భాగమైనను సాధన యందు వినియోగింపబడినచో లక్ష్యము కరతలామలకమైపోను. కనుక కానీ జనులట్లు చేయటం లేదు. దేవుడు గొప్పవాడైనను ఆ గొప్పదనమును ఆ పవిత్రత జీవునకు కూడా కలిగినప్పుడే మోక్షము సిద్ధిస్తుంది. లేకున్నా దేవునకు జీవునకు మధ్య ఉన్నటువంటి అఘాతం అట్లాగే ఉండిపోతుంది. సత్వ పురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యం. చిత్తము పరమాత్మతో సమానమైన నిర్మలత్వమునందుంటే మోక్షం అని పతంజలి మహర్షి నిరూపిస్తున్నారు. కాబట్టి చిత్త నైర్మల్యములకు కావలసినటువంటి పరికరములను సాధన సంపత్తిని ముముక్షువు తప్పకుండా గ్రహింపవలసి ఉన్నాడు. భారతదేశం తన పూర్వపు ఔన్నత్యమును ఇప్పుడు పొందదాలకపోవటం కారణము లక్ష్యమునందు గల ఆసక్తి, లక్ష్య సాధన ఎందు లేకపోవటయే అనియు, సిద్ధాంతమునందు గల ప్రీతి ఆచరణందు కనిపించకపోవటమే అనియు, సాధ్య వస్తువునందు గల ప్రేమ సాధన ఎందు వృత్తమొకటమే అనియు, అనుష్ఠాన వేదాంతము తగ్గి వాచా వేదాంతము ప్రబలటయే అనియు జనులు గతి అందుకునవలను. ఈ పద్ధతి గీతాచార్యులకు సరిపడదు. కనుకనే జ్ఞేయమును తక్కువగా చెప్పి జ్ఞానమును విస్తారముగా గీత యందు ప్రతిపాదించారు. ధ్యేయమును రవ్వంత చెప్పి ధ్యానమును మికుటముగా బోధించారు. సాధ్యమనేటువంటి ఒకంత ప్రతిపాదించి సాధనను బహుళముగా ప్రచారం చేశారు. గీతా బోధన యందు సాధకుడు మొట్టమొదట గ్రహించవలసినటువంటి పరమ రహస్యం ఇదే అయి ఉన్నది. గీత ఆచరణాత్మక విజ్ఞానం అని ఎల్లరూ గుర్తెరుగుగాక. మరియు తదుపరి ఇష్టరీతి ఆచరించి ధరించురుగాక. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.